మిమ్మల్ని చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, మీ అరుపులు కేకలు, నందమూరి ఫ్యాన్స్ అంటే ఇది కదా. ఓ మై గుడ్నెస్, నందమూరి గారి మాస్ ఫ్యాన్స్ అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే నర్సరావుపేట అని మాత్రమే తెలిసింది మాకు. సో అందుకే ఇవాళ మీలాంటి మాస్ ఫ్యాన్స్ కోసం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి మాస్ నంబర్ నాయాల్ది సాంగ్ లాంచ్ ని ఇక్కడ మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి టీం అందరూ కూడా ఏకంగా కళ్యాణ్ రామ్ గారు మీకోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మొట్టమొదటిసారి పల్నాడులోనే ఒక అద్భుతమైన ఈవెంట్ ఇది. అది కేవలం నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మాత్రమే దక్కింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ పాటికే టీజర్ రిలీజ్ అయి మాస్ ర్యాంపేజ్ గా ఎలా రన్ అవుతుందో చూసాము. హియర్ వి వెల్కమ్ ఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. అండ్ ఈ పాటికే రిలీజ్ అయ్యి టీజర్ ఎంత గ్రాండ్ గా సక్సెస్ గా సాగుతుందో చూసాము. అలాంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ ని మీరు చూడడానికి రెడీయా? ఓకే, సో ఇవాళ టీజర్ తో పాటు స్పెషల్ గా మీకోసం ఏకంగా కళ్యాణ్ రామ్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఇవాళ టీం అందరూ ఇక్కడికి విచ్చేసి సాంగ్ లాంచ్ ని జరుపుకోవడం జరుగుతోంది. పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులకు, మా నర్సరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, నిజంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను. కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది. సో అమ్మ థ్యాంక్స్ అలాట్. పింపిసారట్టు వస్తుందిలే అమ్మ. ఫస్ట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చూడండి. అన్నీ వస్తాయి. ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనందరం చాలా కామన్గా మన అమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం, అవునా కాదా? ఎందుకంటే
వాళ్ళ ఇంట్లో ఉంటారు, పని చేస్తుంటారు, పొద్దున్నే లేగుస్తారు, మనకి టిఫిన్ పెడతారు, మన బట్టలు ఉతుకుతారు, మనకి ఇస్త్రీ చేసి పెడతారు. మనం చివరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు